జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు చేసిన కార్యాలను బట్టి, మేలను బట్టి, దేవుని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, దేవుని కనుదృష్టిని బట్టి సాక్ష్యం చెప్తున్న దేవుని బిడ్డలారా, భూలోకంలో బతుకున్న స్త్రీలారా, పురుషులారా జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి మా తల్లి గర్భం మీద పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు ఎన్నో ప్రమాదాలు తప్పిపోయి నేను బ్రతికి ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మటుకు నా స్నేహితులు బతికలేరు, మా బంధువులు బ్రతికలేరు. చాలా మంది చనిపోతున్నారు, చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, చనిపోయిన వారికంటే మనం బుద్ధిమంతులు కాదు, కానీ దేవుని కృప వలన బతికున్నాం. ఈరోజు ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికీ తెలియదు. చనిపోయే వారికి తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు, బంధువులకు తెలియదు, అన్నదమ్ములకు తెలియదు, అక్క చెల్లెలకు తెలియదు. చనిపోతూనే ఉన్నారు. మా తాత చనిపోయాడు, ఆర్ జాన్ గారు. మా నాయన చనిపోయాడు, ఆర్ రామోస్ గారు. నేను కూడా చనిపోతా ఈరోజు రేపు. చావు గ్యారంటీ, గ్యారంటీ, గ్యారంటీ. భూలోకంలో బతుకున్న స్త్రీ పురుషులందరికీ కూడా చచ్చిపోయేది గ్యారంటీ. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి దినం దేవుని బిడ్డలారా, మా సంఘ సభ్యుడు లక్ష్మయ్య చనిపోయాడు. కనుక ఉదయకాలం లేచాడు. ఆయన హాస్పిటల్ వరకు ఏదో నొస్తుంది, ఇక్కడ నొస్తుంది, ఏదోలో దొమ్మలు నొస్తుందని కొడుకు చెప్పాడు. బండి మీద హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాడు. హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాగానే బైక్ మీదనే ఆయన చనిపోయాడు. హాస్పిటల్ దగ్గర పోయే లోపల చనిపోయాడు. ఆయన చిన్న కుమారుడు తీసుకుని వెళ్తాడు, చనిపోయాడు. కనుక చనిపోయినాక ఇంటికి తీసుకొని వచ్చాడు, అందరికి ఫోన్లు చేశాడు. నేను వెళ్ళి సమాధి చేశాను. చచ్చిపోయిన లక్ష్మణ్ని సమాధి చేసిన పాల్కొండ ఊరంతా కూడా స్త్రీ పురుషులందరూ వచ్చి అయ్యా అబ్బా అబ్బయ్యా అబ్బా అంటారు. కానీ నేను కూడా ఒకరోజు చనిపోతా కదా అని ఎవరికి గ్రహిస్తలేరు. పాల్కొండలో స్త్రీలు, పిల్లలు, పెద్దలు, ముసల ముక్క అందరూ వచ్చారు. లక్ష్మణ్ సమాధిని చూసి నాకు భయం అవుతుంది. నేను కూడా ఒకరోజు చనిపోతా కదా, నేను లక్ష్మణ్ని సమాధి చేస్తున్నా, లక్ష్మణ్ని పెట్టెలు పెడుతున్నా, నేను లక్ష్మణ్ని సమాధి చేసి గుంతలు పెట్టి ప్రార్థన చేసి మన్నేస్తున్నా. కానీ నేను కూడా ఒకరోజు చనిపోవాలి కదా, నేను కూడా ఒకరోజు పెట్టెలు పెడతారు కదా, నన్ను కూడా ఒకరోజు నేను కూడా చనిపోతే ఇదే మట్టి తోగి మట్టిలో పెట్టేస్తారు కదా, నా బతుకంతా మట్టి పాలే కదని చాలా భయం అనిపించింది. ఇప్పటి వరకు నేను చాలా మందిని సమాధులు చేశాను. చాలా మంది మా సంఘస్థులు చనిపోయారు. పిల్లలు చనిపోయారు, పెద్దలు చనిపోయారు, బంధువులు చనిపోయారు, చుట్టాలు చనిపోయారు, అనేకులు చనిపోయారు. నేను సమాధి చేశాను, చాలా మందిని సమాధి చేసిన. కానీ భయం అనిపించలే, దిగులు అనిపించలే. కానీ నిన్నటి దినం మాత్రం పాల్కొండ లక్ష్మయ్య గారు చనిపోయిన సమాధి చూస్తుంటే నాకు చాలా భయం అనిపించింది. ఏంది ప్రభు, నా బ్రతుకేంది, నేను ఇప్పుడు చనిపోతా, ఇప్పుడు నేను సమాధి అయిపోతా. ప్రతి మనిషి కూడా ఒకరోజు చచ్చిపోవాలా, సమాధి అయిపోవాలా. కానీ బతుకున్న మనుషులు గర్వపడుతున్నారు, విర్రవీగుతున్నారు, అతిశయపడుతున్నారు. బంగారు కొనాలనుకుంటున్నారు, బట్టలు కొనాలంటున్నారు, ఇల్లు కొనాలా, కారు కొనాలా. బతుకున్న మనిషి అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారు, విర్రవీగుతున్నారు. నా సంగతి అంటే ఏందని. స్త్రీలు, పురుషులు, భూలోకంలో బతుకున్న అందరూ కూడా విర్రవీగుతున్నారు. కానీ ఎంత విర్రవీగిన ఒకరోజు చచ్చిపోయేది గ్యారంటీ. భూలోకంలో బతుకున్న మనుషులు, సేవకులందరూ కూడా మారు మనస్సు పొందండి, విర్రవీగకండి, ఉప్పొంగకండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కలువరి శిలువలో చనిపోయాడు. ఆయన పరిశుద్ధుడు యేసుక్రీస్తు దేవుడు, పరమాత్ముడు యేసుక్రీస్తు దేవుడు, సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు కలువరి శిలువలో చనిపోయాడు. దేవుని బిడ్డలారా, శిలువలో చనిపోయాడు. ప్రపంచ మనుషులందరి కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు దేవుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కనుక నీవు నేను కూడా చనిపోతాం. కనుక సమాధి చేయబడతాం. అందరూ అంగలారుస్తున్నారు, ఏడుస్తున్నారు. నిన్నటి దినము లక్ష్మయ్య గారు చనిపోయినారని నువ్వు ఏడుస్తున్నాం, అంగలారుస్తున్నాం, గోజాడుతున్నాం. ఈరోజు ఏడుపు ఆగిపోయింది, అంగలార్చది ఆగిపోయింది, మర్చిపోయారు. దేవుని బిడ్డలారా, అందరూ మర్చిపోతారు. భూలోకంలో మనుషులందరూ కూడా రకరకాలుగా చనిపోతున్నారు. యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు, వ్యాధుల ద్వారా చనిపోతున్నారు, గుండె జబ్బు ద్వారా చనిపోతున్నారు.
పసిరికల ద్వారా, రోగాల ద్వారా, జబ్బుల ద్వారా, తేలుగరిస్తే చనిపోతారు, పాంగరిస్తే చచ్చిపోతున్నారు, ఉరుములు పడితే చనిపోతున్నారు. రకరకాల భూలోకాల మనుషులు చనిపోతున్నారు. ఎంతోమంది చనిపోతున్నారు. చావు వార్తలు వింటూనే ఉన్నాయి. కానీ మారు మనసు మాత్రం పొందారండి. స్త్రీ పురుషులందరూ కూడా మార్పు మంది మాటలు మానరు, ఉప్పొంగేది మానరు, గర్వపడేది మానరు, విర్రవీగేది మానుకుంటే మంచిది. నాతోటి సేవకులు చాలామంది కూడా పాస్టర్లు చనిపోయారు. నేను సమాజ్ చేశాను. కానీ పాస్టర్లు చనిపోతారు, సంఘ పెద్దలు చనిపోతారు, డాక్టర్లు చనిపోతారు, యాక్టర్లు చనిపోతారు, రాజకీయ నాయకులు చనిపోతారు, మంత్రులు చనిపోతారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా చనిపోతారు. సైంటిస్టులు కూడా చనిపోతారు. భూలోకంలో పుట్టిన ప్రతి మనిషి, స్త్రీ అయిన పురుషి అయినా చచ్చిపోతారు. ఒకరు చచ్చిపోవాలి. చాలా బాధ అనిపించింది నాకు. దేవుని బిడ్డలారా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నిన్నటి దినము లక్ష్మయ్య గారు చనిపోతే నా చేతులతో సమాధి చేశాను. మంచి వ్యక్తి, మంచి ఆరోగ్యవంతుడు, మంచి వ్యక్తి, మంచి ఆరోగ్యవంతుడు పాల్కొండలో. కానీ చనిపోయాడు. అందరూ ఊరంతా వచ్చి చూసి ఏడుస్తున్నారు, గోల చేస్తున్నారు. కానీ ఏం చేయాలో నాకు మాత్రం ఎన్నో సమాధులు నా చేతులతో చేశాను. చచ్చిన వాళ్ళని మా సంఘ బిడ్డలు చేశాను, బంధువులు చేశాను, చుట్టాలు చేశాను, సమాధి కార్యక్రమాలు చాలా చేశాను. కానీ నిన్నటి దినం మాత్రము భయం అనిపించింది. జూలై 21వ తారీఖు భయం అనిపించింది. ప్రభువా, నేను కూడా లక్ష్మయ్య చనిపోయినట్టు ఒకరోజు చనిపోతా, నేను కూడా సమాధి అయిపోతా. ఏంది ప్రభు నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి? ఎందుకు ఈ లోకములో విర్రవీగుతున్నా, గర్వపడుతున్నా, అతిశయపడుతున్నా, ఇతరులను దూషిస్తున్నా, ఇతరులను కొడుతున్నా, ఇతరులను తిడుతున్నా, ఇతరులను ఎక్కిరిస్తున్నా, ఇతరులని ఎగుతాలు చేస్తున్నా. కానీ ఒకరోజు నేను చనిపోవాలా అనే జ్ఞాపకం వచ్చి చాలా బాధపడ్డాను. దేవుని బిడ్డ, ఈరోజంతా నేను చాలా బాధాకరంగా ఉన్నా, చాలా వేదనకరంగా ఉన్నా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. భూలోకంలో బతుకున్న పాస్టర్లారా, స్త్రీలారా, పురుషులారా, బతుకున్న స్త్రీలారా, బతుకున్న మనుషులారా, అందరూ మారు మనసు పొంది ఒకరోజు చచ్చిపోతామనే గ్యారెంటీ. కానీ ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఏ దినము చనిపోతామో తెలియదు, ఏ రోజు చనిపోతామో తెలియదు, ఏ గడియ చనిపోతామో తెలియదు, ఎక్కడ చనిపోతామో. మనుష్యుడు ఎవరైనా సరే పుట్టేది ఒక దగ్గర, పెరిగేది ఒక దగ్గర, బ్రతికేది ఒక దగ్గర, చచ్చిపోయేది ఒక దగ్గర, సమాధేది ఒక దగ్గర. గ్యారెంటీ లేదు. మనం ఎక్కడ స్థిరం అనేది లేదు. ఈ భూమి మీద మనిషికి శాశ్వతం లేదు. అశాశ్వతమైన బ్రతుకు, అశాశ్వతమైన జీవితం. నేను సాక్ష్యం చెప్తున్నా దేవుని బిడ్డలారా. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నా తల్లి గర్భము నుండి పుట్టిన మొదటి ఈ రోజు వరకు మరణ అపాయాలు తప్పించి, వ్యాధులు, రోగాలు, కరోనా వైరస్లు, యాక్షన్లు, అనేకమైన ప్రమాదాలు తప్పించి, తేలికాడు, పాముకాడు అన్ని తప్పించి నన్ను బ్రతికించి సజీవులుగా నిలబెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తుని గణపరచలేకపోతున్నా, స్తుతించలేకపోతున్నా, ఆరాధించలేకపోతున్నా, ప్రార్థించలేకపోతున్నా, భయం, భక్తి కలిగి ఉండలేకపోతున్నా. నేను కూడా లోకంలో అవిశ్వాసుల వల్ల, అన్యుల వల్లనే జీవిస్తున్నా. కనుక యేసుక్రీస్తు దేవుడు చూచుచున్నాడు, వింటున్నాడు. దేవుని బిడ్డలారా, నేను సాక్ష్యం చెప్తున్నా. చచ్చిపోయేది గ్యారెంటీ, సమాధేది గ్యారెంటీ. రాసి పెట్టుకో దేవుని బిడ్డలారా, చాలా మట్టుకు రాసి పెట్టుకో. ఈ లోకంలో ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈరోజు నిన్న మా లక్ష్మణ్ చనిపోయాడు, ఈరోజు రేపు నేను చనిపోతా. అందరూ చనిపోతారు. బలవంతులు చనిపోతారు, జ్ఞానవంతులు చనిపోతారు, ధనవంతులు చనిపోతారు, పేదవాళ్ళు చనిపోతారు, స్త్రీలు చనిపోతారు, పురుషులు చనిపోతారు. ఈ లోకంలో అందరికీ చావు, చచ్చిపోయేది గ్యారెంటీ. చచ్చి ఎక్కడ పోతున్నది? అది కావాల్సిన ప్రశ్న. నీవు నేను చచ్చిపోతే ఎక్కడ? చనిపోయిన ప్రతి ఒక్కరి ప్రాణం, ప్రతి ఒక్కరి ఆత్మ, ప్రతి ఒక్కరి ఊపిరి పాతాళమా, పరలోకమా? దేవుని బిడ్డలారా, చచ్చిపోతేనే వెళ్ళిపోతుందండి ప్రాణాన్ని ఎవరు పట్టలేరు. ఎంత బలమున్నా, ఎంత బలగమున్నా, ఎంత ఆస్తులున్నా ప్రాణాన్ని నిలబెట్టలేరు. చనిపోతేనే ప్రాణం వెళ్ళిపోతుంది. అది నిత్య జీవానికే, నిత్య నరకానికే. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డ, ఈయన డిసైడ్ చేసుకో నువ్వు ఎక్కడ నీ ప్రాణం వెళ్ళేది. నా ప్రాణం చనిపోతేనే ఎక్కడ, ఏ స్థలానికి? కనుక వేదనకరమైన స్థలానికే, నెమ్మదికరమైన స్థలానికే మారు మనసు పొందండి. బతుకున్నప్పుడే దేవుని బిడ్డలారా, బతుకున్నప్పుడే మాటలు జాగ్రత్త మాట్లాడండి. బూత్ మాటలు, చెడ్డ మాటలు మాట్లాడక, అబద్ధం, మోసం మాట్లాడక, అన్యం మాటలు మాట్లాడక మారు మనసు పొందండి. సృష్టికర్తన దేవుడు యేసు ప్రభు వారు చూచుచున్నాడు, వింటున్నాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, సాక్ష్యం చెప్తున్న సాక్ష్యం. లక్ష్మయ్య గారు చనిపోయారు. నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నా. సాక్ష్యం ఇచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు.